ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కళారూపం కూచిపూడి నృత్యం. కూచిపూడి అనగానే మన తెలుగువారికి గుర్తొచ్చే పేరు వెంపటి చినసత్యం గారు. వారిలాగే ఎంతోమంది కూచిపూడి నృత్యానికి వారి జీవితాన్ని వెచ్చించారు. ఇవాళ సినిమా భాషలో చెప్పాలంటే మనం పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు అంటున్నాం. కానీ దశాబ్దాల క్రితమే ఎంతోమంది నాట్య గురువులు ఈ నృత్యాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి కృషి ద్వారా చాటి చెప్పారు. ఆ కోవకు చెందినవారే శ్రీమతి మద్దాళి ఉషాగాయత్రి గారు. నృత్య కిన్నర అనే సంస్థను స్థాపించి కొన్ని వందల మంది విద్యార్థులను తయారు చేసి కొన్ని వేల కొలది ప్రదర్శనలు ఇచ్చారు. వారు కేవలం నాట్య గురువుగా మాత్రమే కాకుండా రచయిత్రిగా కూడా ఆవిడకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి, దేశభక్తి, ఆధ్యాత్మికత, చైతన్యం అనే అంశాలనే ప్రధాన లక్ష్యంగా వారు రూపుదిద్దిన ఎన్నో నృత్య రూపకాలు ఉన్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న శ్రీమతి మద్దాళి ఉషాగాయత్రి గారు ఇవాళ మనం చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. అయితే ఇక్కడ నాకు ప్రత్యక్షమైన ఒక అంశం ఏమిటంటే, వారి శిష్య సముద్రంలో నేను సైతం ఒక నీటి చుక్కని. పేరుకి గురువే అయినా తీరుకి అమ్మలా ఉండే శ్రీమతి ఉషాగాయత్రి గారు ఇవాళ మనం చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఉషాగాయత్రి గారు, భారతీయ నృత్య రూపకాల్లో కూచిపూడి నృత్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? కూచిపూడి అన్నది చాలా ఆకర్షణీయమైనటువంటి భావ ప్రకటన ఎక్కువ గల నాట్య ప్రక్రియ. ఎందుకంటే కింద నుంచి తీసుకుంటే మన కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ పైన ఒడిస్సీ కావచ్చు, ఆ తర్వాత మణిపురి, అస్సాం, చావ్, తర్వాత అక్కడి నుంచి అటు పక్కకి వెళ్తే నార్త్ ఇండియాలో వచ్చిన కథక్, ఇవన్నీ కూడా వివిధ ప్రక్రియలు. మన దేశానికి గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి నాట్య ప్రక్రియలు. అంటే దేనికున్న అంశాల్లో దానికున్న ప్రత్యేకత వేరు. మన కూచిపూడి ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది మహానుభావులైనటువంటి గురువులు దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు ఈ ప్రక్రియల వల్ల. ఎందుకంటే ఎక్కువ చెప్పగలరు. భావ ప్రకటన అన్నది ఒక అంటే ఆకర్షణీయటువంటి అంశం కాబట్టి ఏదైనా ఇది ప్రచారానికి సంబంధించింది కాబట్టి వీటి చెప్పదలుచుకున్నది వీళ్ళ భావ ప్రకటన వల్ల ఎక్కువ చెప్పగలుగుతారు. సో ఆ భావ ప్రకటన అనే అంశమే ఒక ప్రత్యేకత మన కూచిపూడి. కూచిపూడి నృత్యానికి భాగవత మేళ నాటకం అని పూర్వంలో ఒక పేరు ఉండేది కదా. సో అసలు ఆ పేరు నుంచి కూచిపూడిగా ఎలా మారింది అండ్ అప్పట్లో ఎలా నేర్పించబడేది? అంటే కూచిపూడి భాగవతాలు పేరు వింది. అంటే హరికథల్ని ప్రచారం చేసేవాళ్ళు. అది భాగవత మేళ. అది ఎప్పుడైతే కులీ కుతుబ్ షా కూచిపూడిని దానంగా ఇచ్చాడో, ఆ యొక్క గ్రామాన్ని ఈ భాగవతులకి ఇచ్చాడో, అప్పటి నుంచి కూచిపూడి భాగవతులని దీనికి పేరు. అంటే హరికథల్ని ప్రచారం చేసేవాళ్ళు. ఓకే, దీని పూర్వరూపం హరికథ రూపంగా ఉండేది. ప్రసిద్ధ నాట్యాచారులు సిద్ధేంద్ర యోగి అసలు కూచిపూడిని ఎలా తీర్చిదిద్దారు? కూచిపూడిని అంటే ముఖ్యంగా జయదేవులు రాసినట్టు అష్టపదులు ఉన్నాయి. సిద్ధేంద్ర యోగి అది ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో 3 పాత్రలు, సత్యభామ, ఈమె చెలికత్త మాధవి, తర్వాత కృష్ణుడు, ఇలా 3 క్యారెక్టర్లు పెట్టి ఈ భామా కలాపాన్ని సృష్టించాడు. దాన్ని ప్రచారం చేయడం మొదలెట్టాడు. అందుకని ఆ పాత్రలు ముఖ్యంగా ఆయనకి నచ్చినవి జయదేవుడు అష్టపదుల్లో వచ్చిన ఈ యొక్క 3 పాత్రలు, వాటి 3టిని తీసుకుని భామా కలాపంలాగా దాని యొక్క. మీ స్వస్థలం ఎక్కడ? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మా స్వస్థలం అంటే నేను పుట్టింది కర్నూలు. దాని తర్వాత మెడ్రాస్లో మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మగారి వల్లనే ఒక విధంగా చెప్పాలంటే ఈ నాట్యంలోకి ప్రవేశించడం జరిగింది. ఆమె ఏంటంటే చెప్పాలంటే మాకు కళా ప్రపంచం చూపించేది. ఇన్ని రకాల కళలోనే వీటి నీకేదో ఆకర్షణీయమైందంటే వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, సత్యనారాయణ శర్మ గారు ఆయన చేసిన భామా కలాపం అత్యున్నతంగా ఉండేది. ఆడపాత్ర వేస్తే ఆడవాళ్ళకి లేని హొయ్యలు, ఆడవాళ్ళకి లేని సోయగా ఆయన ప్రదర్శనలో కనిపించి ఒక విధంగా కూచిపూడి రంగాన్ని ఎంచుకోవడం
ఆయన ప్రదర్శనలు చూశాకే. ఓ తర్వాత నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది. తర్వాత అనుకోకుండా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా హైదరాబాద్ అవ్వడం జరిగింది. మా అత్తగారు మామగారు, మా అమ్మకి మా నాన్నగారికి, మా అమ్మగారికి అయితే ఏదో ఒక రంగంలో ఉండాలి. నేను మా అక్కయ్య, అందుకని నాకు కూచిపూడి, మా అక్కయ్య భరతనాట్యం. ఓహో, ఒకే ఇంట్లో ఇద్దరు రెండు నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి అని మా అమ్మకి చాలా కోరిక. అత్యున్నతమైన స్థాయికి రావాలి, ఒక రంగం ఎంచుకుంటే అందులో రావాలని వచ్చింది. అది అనుకోకుండా విద్య అభ్యసించడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ వరకు ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన హంస అవార్డు తీసుకోవడం జరిగింది. అట్లాగే కృషిలో నాస్తి దుర్భిక్షం అని, అలాగే దేశంలో ఒక ఆర్టిస్ట్కి వచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డు సంగీత నాటక అకాడమీ, అది కూడా పొందడం జరిగింది. కూచిపూడి నృత్యంలో మీ తొలి గురువు ఎవరు? అండ్ అసలు కూచిపూడి నృత్యంపై మీకు మక్కువ రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి? నా ప్రథమ గురువు శ్రీ ఏలేశ్వర సూర్యప్రకాశరావు. మీ తొలి అడుగు ఆయనే వేయించారు నృత్యంలో. అంతే. నైస్. మరి అసలు దానికి ఆకర్షితురాలు అయిన కారణం ఏమిటి కూచిపూడి నృత్యానికి మీరు? వేదాంత సత్యనారాయణ శర్మ గారి వల్లే. అది కూచిపూడి అంటే ఇంత బాగుంటుంది. కూచిపూడి వల్ల నాకు అన్నీ అర్థమవుతున్నాయి. భావ ప్రకటన ఎక్కువ. సో ఆ నవరసాలు అవన్నీ కూడా ఎలా పోషించబడుతుంది అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది అర్థమవుతుంది కాబట్టి జనానికి మనం అర్థమయ్యేదే చెప్పాలి అని అనుకొని అప్పుడు కూచిపూడి నేర్చుకోవాలి అని అనుకున్నాను. అదృష్టం కొద్ది వేదాంత జగన్నాథ్ శర్మ గారి దగ్గర చేరడంతో నేషనల్ స్కాలర్షిప్ వల్ల, ఎందుకంటే తర్వాత వాళ్ళ గురించి చదువుకున్నాను. అంటే వేదాంత లక్ష్మీనారాయణ సరస్వతి వీళ్ళందరి దగ్గర ఎంత కుల సంపన్నులు, ఎంత విద్యావంతులు వీళ్ళంతా. అంటే ఒక విద్యకి ఆద్యులు ఉంటారు, అది ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే మనం విద్యావేత్తలు అవుతాం. తర్వాత శాస్త్రపరంగా మనకు తెలియాలి. అంటే అడుగేసిన దగ్గర నుంచి శాస్త్రం నేర్చుకొని, అంటే ఇవాళ రోజున అంటే విద్య బాగా నేర్పిస్తుంది శాస్త్రంతో సహా అన్నది ఉషా గాయత్రి దగ్గరికి వెళ్తే అని. అంటే నా ఫస్ట్ స్టూడెంట్ ఉండింది అమ్మాయి డాక్టర్ శైలజా దేశాయ్. ఇప్పుడు అమ్మాయి బాంబేలో ఉంటుంది, స్కూల్ పెట్టుకొని. అంటే ఇప్పుడు కూచిపూడి అంటేనే తెలియని బాంబేలో అంటే కూచిపూడి అంటే డాక్టర్ శైలజా దేశాయ్ చెప్తుంది అని వాళ్ళ నాన్నగారు కూడా అడిగితే, అంటే నీకు ప్రోగ్రాములు కావాలా శాస్త్రం కావాలా? శాస్త్రం కావాలంటే ఉషా గారి దగ్గరికి వెళ్ళి, ప్రోగ్రాం కంటే సుమతి కౌశల్ గారి దగ్గరికి వెళ్ళి అని అన్నమాట వాళ్ళ గురువు గారు. అంటే జగన్నాథ్ శర్మ గారే తను కూడా నేర్చుకుంటున్నారు, ఆయన చెప్పారు. అందుకని నన్ను వెతుక్కుంటూ వచ్చి చేరింది. అట్లాగే మంచి మంచి గురువులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిపి చేస్తుంటే కూడా అందరి ఈ అమ్మాయి ఇప్పుడు కూచిపూడికి పర్యాయ పదం అయిపోయింది, బాగా అయిపోయింది. నృత్య రీతుల్లో మీకు మెళకువలు నేర్పించిన గురువులు ఎవరు? వారి నుంచి మీరు ముఖ్యంగా గ్రహించిన అంశాలు ఏమిటి? అసలు కూచిపూడికి నాట్య రూపంలో తొలి అడుగులు నేర్పించింది ఏలేశ్వర సూర్యప్రకాశ్ శర్మ గారు. ఆయన దగ్గర ఉన్నప్పుడే వివిధమైనటువంటి అంశాలు తర్వాత వివిధమైన గురువుల దగ్గర చూడడానికి జరిగింది. ఆ చూడ సత్యనారాయణ శర్మ గారి దగ్గర నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా చాలా ప్రభావితం అయ్యా నేను. అంటే కూచిపూడి అంటే ఇంత అందంగా ఉంటుంది, ఇదంతా ఆకర్షణీయంగా ఉంటుంది, అంటే కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, అలాంటివి ఎక్కువగా నేర్చుకున్నాను. అవి దాని మీద వేదాంత జగన్నాథ్ శర్మ గారి దగ్గర నేషనల్ స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఆయన వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారి కొడుకు, ఇంకా మరి ఆయనంత గొప్ప గురువు అయినప్పుడు ఆయన కొడుకు దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనకు కొంచెం నేర్చుకున్న అది చాలా ఉపయోగపడుతుంది. అంటే గంగిగోపాల్లాగా వాళ్ళు కొంచెం నేర్పించడం అది చాలా మన మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల అది ఎలా ఉంటుంది, ఆ కొరియోగ్రఫీలో ఉపయోగపడింది నాకు. మరి చాలా కాలం వరకు కేవలం పురుషులకి మాత్రమే పరిమితం అయిపోయిన కూచిపూడి నృత్యం స్త్రీలకు అందడానికి ముఖ్యంగా కృషి చేసిన వాళ్ళు ఎవరు? వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఆయన పేరు ముందు చెప్పుకోవాలి. అంటే వాటి రోజు ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు ఆయన కాళ్ళకు మొక్కాలి. ఎందుకంటే ఇంతకుముందు కేవలం మగవాళ్ళకి మాత్రమే పరిమితమైంది అది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఇల్లు వాకిలు వదిలేసి వాళ్ళు దే కెనాట్ ఎంటర్ ది స్టేజ్ అండ్ పర్ఫామ్. అందుకని ఆయన కొంచెం ముందుకు అడిగేసి వీళ్ళని పైకి లాగారు ఆడవాళ్ళని. అంటే ఇంటి వరకే పరిమితం చేయకుండా వాళ్ళని ఒక స్టేజ్ దాకా లాగారంటే ఆయనే. ఇంకా వారిలాగా కృషి చేసిన వాళ్ళకి ఎవరైనా ఉన్నారా మీరు చెప్పుకోదగ్గ వాళ్ళు పేర్లు? అంటే కొంచెం వెంపటి చిన్న సత్యం గారు చాలా అవకాశాలు ఇచ్చాడు ఆడవాళ్ళని. ఆయన బ్యాలెన్స్లో వాటిట్లో పెట్టి కూచిపూడి నుంచి వచ్చిన ఆయన కూడా నేర్చుకున్నాడు లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర.
అంటే వాళ్ళందరూ కట్టు ఉండేది. కూచిపూడి వాళ్ళు ఒకరికొకరు ఒక గ్రూప్ నుంచి పసుమర్తి వాళ్ళు వేదాంతం వాళ్ళు భాగవతుల వాళ్ళతో భాగవతుల వాళ్ళు ఇలా అందరు కట్టుగా ఉండి వాళ్ళందరూ ఒక మాట మీద ఉండి చేయడం జరిగింది. అట్లాగా ప్రతి వాళ్ళు కృషి మొదలెట్టారు. మీ కాలంలో సమకాలికులుగా ఉన్న నాట్య గురువుల గురించి చెప్పండి. ఒక శోభానాయుడు గారు కావచ్చు, అలాంటి వాళ్ళతో మీకున్న సాన్నిహిత్యం. శోభానాయుడు గారితో చాలా ఒక గుడ్ ఫ్రెండ్ ఆమె. ఆవిడ కూడా వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాలెన్స్లో కూచిపూడి వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు మగ పాత్రలు. అది కట్టు ఉంది. మళ్ళీ ఒకరి గ్రూప్లో ఇంకో గ్రూప్ కలిసేవాళ్ళు, కలిసి చేసేవాళ్ళు. సో మీరందరూ కలిసిమెలిసి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే కలిసి మెలిసి కాకపోవచ్చు కానీ ఒకరినొకరు బాగా తెలుసు. మేము చాలా దేశాలు కలిసి తిరిగాం. రవీంద్రనాథ్ ఠాగూర్ వారు రచించిన గీతాంజలి కవిత్వాన్ని దానికి ఒక నాట్య రూపం మీరు తీసుకొచ్చారు. సో అది చేయడానికి మీరు చేసిన అధ్యయనం ఏమిటి? అంటే రాళ్ళబండి కవితాప్రసాద్ గారిని ఆయన వీటిని కొంచెం అనువాదం చేశాడు. కొన్ని ఆయన చేసినవి ఠాగూర్ అనువాదం చేశాడు. చాలా అందుబాటులో దాని అర్థాన్ని చాలా ప్రదర్శనకి ఉపయోగపడేలాగా చేశాడు. సో అది కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు నాడు ప్రదర్శించే అవకాశం వచ్చింది నాకు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ట్రైన్ దిగ్గానే ఎదురుగుండా ఒక ఇది ఉన్నది. రైలు వచ్చేటప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి, కుర్చీలాగా. దాని మీద రాసింది రేపు పొద్దున ఎవరో నా కవిత్వాన్ని ప్రదర్శన రూపంగా చేయొచ్చు అని. సంబడి మే పర్ఫామ్ మై పోయిట్రీ హూ అండర్స్టాండ్స్. సో అది చూడగానే ముందు ఒకలాంటి పులకరింపు. అంటే ఎంత దూరం ఆలోచించాడు ఆయన. అది నేను చేస్తున్నందుకు చాలా సంతోషం వేస్తుంది. గీతాంజలి లాంటి పోయిట్రీ నారాయణ రెడ్డి గారు రాసిన మీరా దాంట్లో అష్టవిధ నాయకుల్ని ఎన్నుకొని దాన్ని ప్రదర్శన చేశాను. సో అట్లా కొంచెం ప్రయోగాలు ఇవన్నీ. కరుణశ్రీ గారు రాసిన కుంతి విలాపం అది కూడా ప్రదర్శన రూపంలో చేశాను. ఇట్లా కవితలు రాసిన వాళ్ళందరివి కవిత్వ రూపంలో ఉన్నవి కొంచెం అంటే ప్రజలకు దగ్గరగా తీసుకోవడానికి అనువైంది కూచిపూడి. సో అందుకని అభినయపూర్వకంగా ఉంటుంది కాబట్టి అది తొందరగా అర్థం చేయించాలంటే అది అభినయమే ముఖ్యం. సో అలాగా అందుకని కొంచెం ఈ కవులు రాసింది చేయడం జరిగింది. గోదా కళ్యాణం, యశోదా కృష్ణ వంటి భక్తికి పూర్వకమైన నృత్యరూపకాలు కూడా మీరు రూపొందించారు. అయితే దైవారాధనలో నృత్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? దేవుడు అంటేనే ఒక ఆరాధన కాబట్టి ఆరాధన పూర్వకంగా అంటే మైథాలజీలో వచ్చేటువంటి అదొక దైవ కార్యం, పూజ. కాబట్టి ఆ పూజ చేయడంలో మనం ఏ విధంగా అయితే నవవిధ భక్తి మార్గాల్లో నృత్యం అన్నది చాలా ఉపయోగకరంగా అయినది. అందుకని మైథాలజీ, తర్వాత పొలిటికల్ సబ్జెక్ట్స్, ఇలా యశోదా కృష్ణ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ చేయడానికి నృత్యం అన్నది చాలా ప్రాధాన్యం వహిస్తుంది. స్వేచ్ఛా భారతి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ వంటి దేశభక్తి గీతాలకు మీరు నృత్య రూపం ఇచ్చారు. అయితే ఇలాంటి పాటలు యువతని, పిల్లల్ని ఏ మేరకు ఆకర్షించాయి? దేశభక్తి అనేది చాలా వరకు ప్రతి వాళ్ళు నేర్పాల్సింది. మనం ఏ విధంగా అయితే పిల్లలకి భక్తి నేర్పిస్తామో దేశభక్తి అన్నది కూడా ఒక మార్గం. దేవుడికి దాకా దేవుడిని ఎలా ఆరాధిస్తాం, మన దేశాన్ని కూడా మనం ప్రేమించాలి. సో ఆ విధంగా పిల్లలకి అప్పుడు చెప్తున్నప్పుడు దేశభక్తి గురించి కొన్ని కథలు చెప్తాం, కొంతమంది మహనీయుల గురించి మాట్లాడతాం. ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో చెప్పాలి, వాళ్ళతో చేయిస్తే అప్పుడు మన దేవుడి గురించి మాట్లాడతాం. కాబట్టి దేశభక్తి అనేది చాలా అవసరం. అంటే మన పురాణాల కథలతో పాటుగా మన చరిత్రలో జరిగిన వాస్తవాలు కూడా పిల్లలకు అందజేయడానికి నృత్యం అనేది చాలా ఉపయోగం. నేను నా కళ్ళతో చూడడం జరిగింది మీరు నృత్యం చేసినప్పుడు. ఆమ్రపాలి, అలాగే అన్నమాచార్య కీర్తనలు. సో ఇటువంటివన్నీ మీరు ఈ ఆధ్యాత్మిక నృత్యాలు రూపొందిస్తున్నప్పుడు మీకు కలిగే అనుభూతి ఏమిటి అండ్ వాటి యొక్క విశిష్టత ఏమిటి? నేను ఈ మధ్యకాలం అంటే ఇది రానప్పుడు నాకు ఒక 108 అన్నమాచార్య కీర్తనలు కొరియోగ్రఫీ చేసి స్వామికి అంకితం చేయాలి అని అనుకున్నాను. అనుకోకుండా ఇది స్ట్రోక్ రావడంతో నేను చేయలేకపోయాను. అంటే అప్పటికి రిహార్సల్స్ కూడా అయిపోయినాయి, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, రవీంద్ర భారతి కూడా బుక్ చేసాం. 108 అన్నమాచార్య కీర్తనలు 108 అనుకోకుండా ఈ ఒక్క స్ట్రోక్ రావడం వల్ల. కానీ మీకు ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు శారీరకంగా ఎక్కువ ఫిజికల్గా మూవ్ అవ్వలేకపోయినా కూడా మీరు దాన్ని అధిగమించి దాన్ని జయించి కూడా
వీల్ చైర్ మీద కూర్చునే కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారని వినడం జరిగింది. ఎప్పుడు అనారోగ్యం అనేది అవరోధన కాదండి. ఎందుకంటే అది శరీరానికే ఉండొచ్చు ఆ యొక్క ఇబ్బంది, కానీ మనసుకు అన్నది ఎప్పుడూ లేదు. ఇది నాకు ఉన్నటువంటి ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో డాక్టర్ కూడా నాకు చెప్పింది జరిగింది అంటే, మీరు రోజుకు ఒక స్టూడెంట్ని వచ్చి చేయమనండి, మా మా మందుల కన్నా అది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఆనందించేది అదే, అందుకే మీరు చేయండి అంటే. అందుకని అది అవరోధం కాకుండా అది జరిగేటప్పుడు చూసేదాన్ని, చేయించేటప్పుడు అవి కళ్ళ ముందు ప్రాక్టీస్ చేయించేదాన్ని. అంటే ఇప్పుడు కూడా ఆదివారం క్లాస్ తీసుకుంటాను. అదే అనుకుంటా, రవీంద్ర భారతి పక్క దాకా వెళ్ళారు, ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఎక్కువ డిస్టెన్స్ లేదు కదా, స్టేజ్ మధ్యలోకి రావాలి, అది ఎప్పుడు జరుగుతుందా అని బాధపడేదాన్ని. నిజానికి రవీంద్ర భారతి ఓపెనింగ్ అప్పుడు నేను డ్యాన్స్ చేశాను. రవీంద్ర భారతి ఓపెన్ అయినప్పుడు 64 ప్రాంతాల్లో ఓపెన్ అయ్యింది. అప్పుడే ఆయన సెంటెనరీ జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ది. అప్పుడు 5 ముఖ్యమైన పట్టణాల్లో ఆయన పేరు మీద ఆడిటోరియంస్ నిర్మించడం జరిగింది. ఆ రవీంద్ర కళాక్షేత్ర బెంగళూరు, రవీంద్ర భారతి మన హైదరాబాదు, రవీంద్ర సదన్ కల్కటా, రవీంద్రాలయ లక్నో. అదృష్టం ఏంటి 5 థియేటర్లలో నేను చేశాను, ఆల్ ఫైవ్. అందుకే అసలు ఆ థియేటర్ చూడగానే ఎట్లా ఆడుకునేవాళ్ళం పరిగెత్తి అక్కడ నడవడానికి కూడా లేకుండా అయిందే బాధ ఉంటుంది. మీ ఉద్దేశంలో కళారంగంలో, అందులో ముఖ్యంగా ఈ నృత్యంలో, అది కూచిపూడి కావచ్చు, వేరే ఏ రూపమైనా కావచ్చు, పిల్లలు నిలదొక్కోవాలి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి ఇవాళ ప్రపంచంలో ఎలాంటి ప్రోత్సాహాలు లభించాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా పిల్లలకి లలిత కళల్లో ప్రవేశం ఏర్పరచారు తల్లిదండ్రులు. వాళ్ళ వెనక ఉండాలి. అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ వైఫ్ దెర్ ఈజ్ ఎ హస్బెండ్ అంటారు, కానీ మాది ఇలా రివర్స్. ఎందుకంటే నా వెనక మానులాగా రఘురామ్ గారు లేకపోతే నేను అడుగు ఇప్పుడు పరిస్థితి కాదు. ఇప్పుడు కూడా ఆ ప్రోత్సాహం అనేది ఉంటుంది, దానివల్లే చేస్తున్నానేమో. అంటే ఒక ప్రదర్శనని ఇచ్చినప్పుడు అది నా బాధ్యత. గుడ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు బెస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, తన పేరు నేను నిలబెట్టాలి. అందుకని ప్రతి ప్రోగ్రాము ఒక బిగినింగ్ అనుకొని, ఫ్రెష్ ప్రోగ్రామ్ అనుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి పిల్లలతో చేయించి ఆ ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. దాని శ్రద్ధ అనేది ఎంత అవసరమో అన్ని ప్రోగ్రాంలు అలాగే చేయాలి. చేస్తూ ఈ కొన్ని డెకేడ్స్ నుంచి చేస్తున్నారు కృషి, దాదాపు 6 దశాబ్దాలు. అంతే కదా. 4వ ఏట అంటే ఇప్పుడు 69లో స్ట్రోక్ వచ్చింది. అంటే విజ్ఞాన్ భవన్లో ప్రెసిడెంట్ గారి చేతి మీదుగా నేను అవార్డు అందుకున్నాను. అంటే దీనికి 50 ఏళ్ల క్రితం విజ్ఞాన్ భవన్లోనే నేషనల్ స్కాలర్షిప్కి ఎన్నికయ్యాను. అదే వేదిక మీద ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకున్నామంటే దాని వెనక ఎన్ని దశాబ్దాల కృషి ఉందండి. అంటే ప్రతి వాళ్ళు ఇలా అడిగేయం కానీ అన్నీ వచ్చేయాలనుకుంటారు, అది కానే కాదు. కృషి అన్నది కృషితో నాస్తి దుర్భిక్షం అని, అది ఎప్పుడు కూడా అది చెయ్యాలి. సో తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఒక పట్టుదలతో ఉండాలి. తర్వాత ఏదో జరిగిపోతుంది అని అనుకోకూడదు. అంటే గురి ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు చాలా ముఖ్యం. అది తల్లిదండ్రులు కూడా గ్రహించాలి. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చేస్తే ఏది రాదు, ఇంట్లో మళ్ళీ దాని గురించి చాలా కృషి చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, అసిస్టెంట్ కమిషనర్ అమ్మాయి, ఇప్పుడు సివిల్ సప్లైస్కి. వాళ్ళ అమ్మాయి 700 శ్లోకాలు భగవద్గీత నుంచి అప్పచెప్పి దాని అర్థాలు చెప్తుంది. 700 శ్లోకాలు చెప్తుంది. అబ్బా! తనకి అవార్డు వచ్చింది. గణపతి సచ్చిదానంద స్వామి ఎదురుగుండా చెప్పింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రతి మనిషి చదవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అన్వయించుకుంటే దానికి ప్రతి వాళ్ళకి ఆ స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న అర్థం భగవద్గీత సారం, అది అర్థం చేసుకుంటే ఇంత నా జన్మ మనిషి జన్మ ఇంత దీనికి తాపత్రయపడుతున్నామే అనిపిస్తుంది. మీరు కూచిపూడి నాట్యం పైన పిహెచ్డి కూడా చేశారు కదా, సో అకాడమిక్గా ఈ రంగానికి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి? అకాడమిక్గా ఎప్పుడు కూడా శాస్త్రం అనేది చదువుకోవాలి. ఏ నాట్య రూపమైనా ఆ నాట్యం గురించి శాస్త్రం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రకాల నాట్యాలు ఉన్నాయి, ప్రతిదానికి మూల నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రాన్ని గ్రహించాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు శాస్త్రంతో ఏదైనా చేసినప్పుడు తేడా ఉంటుంది. శాస్త్రం తెలియకుండా ఏ నాట్యం నిలబడదు. కాబట్టి కాంట్రిబ్యూషన్ ప్రకారం నాకు చేయాలనుకున్నది ఇంకొకటి ఉంది ముఖ్యంగా. అది నాట్యశాస్త్రంలో నారీమణులని కొంతమంది జీవితాలు తీసుకొని
నాట్యశాస్త్రం అంటే నారీమణులే పనికిరాదు అన్న దగ్గర నుంచి నారీమణులు స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ జీవిత చరిత్ర కొన్ని రాద్దామని ఉద్దేశం ఉంది. ఓ అంటే ఇప్పుడు బాల సరస్వతి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అట్లా కూచిపూడిలో చాలామంది ప్రారంభ దశ నుంచి ఈ రంగంలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇంకో 50 ఏళ్ళు అయిన తర్వాత ఎవరు తెలుసుకోలేరు. అట్లానే వాళ్ళ గురించి రాయాలి, వాళ్ళ జీవిత చరిత్రలాగా రాయాలని కోరిక. అది తర్వాత ఒక 23 శతాబ్దాల తర్వాత ఎవరి గురించి ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరు అంటారు కవులు రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సజ్జయంతి చేశారు, ఎవరు బాల సరస్వతి. ఎంత స్టూడెంట్స్ని అడిగాం బాల సరస్వతి ఎవరు ఆమెను, భరతనాట్యంలో అద్భుతమైనటువంటి నర్తకి ఆమె. ఇప్పుడు పిల్లల్ని అడిగారు బాల సరస్వతి ఎవరంటే తెలియదు. అట్లాంటి స్థితి కూచిపూడి వాళ్ళకి రాకూడదని అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ జీవితాన్ని పరిచయం చేయాలని కోరిక. అకాడమిక్గా అంటే అదొకటి. తర్వాత వచ్చేటువంటి పిల్లలకి ఈ సర్టిఫికెట్ డిప్లొమా అందులో చాలా విషయాలు తెలియదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనే దానికి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు ఏది రాసినా నేను కూడా నా థీసిస్ ఇంగ్లీష్లోనే రాశాను. ఓ భామ కళాప సత్యభామ అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్. మా గురువుగారు కూడా ఇష్టం, అది నేను చేస్తే ఇష్టం. ఎందుకంటే సత్యభామ అంటే షీజ్ ది క్రౌన్ ఆఫ్ కూచిపూడి. అందుకని వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నా థీసిస్ చదివితే నేను రాశానని కాదు, చదివితే సత్యభామ గురించి ఏ అనుమానం వచ్చినా నా బుక్లో చదవచ్చు. సత్యభామ పాత్రలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? ఎందుకు మీరు బాగా ఆకర్షించబడ్డారు? అంటే ముఖ్యంగా వేదాంత సత్యనారాయణ శర్మ గారు చేస్తే అంటే ఎంత అంటే ఆడవాళ్ళు కూడా అంత హోయలు చూపించారు, అంత అందమైనటువంటి ఆయన ప్రదర్శన చూశాను. ఓకే, చూసిన తర్వాత ఎక్కువగా ఆకర్షించబడ్డారు కూచిపూడి అంటే. ఇష్టం ఏర్పడడానికి కారణం ఆయన వల్లే. ఆయన ప్రదర్శనలో ఒకసారి ఆయన విప్రనారాయణ చేస్తున్నారు రవీంద్ర భారతిలో. అంటే గెస్ట్ వచ్చిన ఆయన అందరికీ దండలు వేశారు, ఈయన దగ్గరికి వచ్చేసరికి దండ వేయలేకపోయాడు ఆయన. అంటే ఒక స్త్రీగా భావించి చేతికిచ్చాడు దండ. అంటే అద్భుతమైనటువంటి అనుభూతి. అంటే విప్రనారాయణ, దేవదేవి ఇవన్నీ పాత్రలు ఆయన చేస్తూ ఉంటే ఆయన మైక్ దగ్గర మాట్లాడుతున్నా సర్దుకునేది, ఇట్లా చూసేది అట్లా చూసేది. ఎవరు ఆడవాళ్ళు కూడా అట్లా అంత అద్భుతంగా చూపించరు, అంత బాగుండేది ఆయనకి. సరే, అంటే ఆయన నైపుణ్యం వల్ల ఆకర్షితురాలు అయ్యారనేది ఒక అంశం అయితే, ప్రత్యేకించి సత్యభామ క్యారెక్టర్లో కూడా మీకు నచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఏమిటి? అసలు సత్యభామ ఒక నగలు అవన్నీ కూడా మంచి వర్ణన. అంటే సత్యభామ అంటే చూడమని లెక్క, పెట్టుకున్న నగలన్నిటికీ చూడమని అంటే ఇక హయ్యెస్ట్ ఆఫ్ నవరత్నాలు అది. తర్వాత ఏంటంటే కూచిపూడి నాట్య ప్రక్రియలోనే ఆమె అన్ని రకాలు కాదు, సత్యభామ అంటే షీఈ్ ది గ్రేటెస్ట్ లేడీ. అంటే అభినయం పరంగా కూడా ఎక్కువ స్కోప్ ఉండే పాత్ర అది. అవును. భారత నారీ వర్ధిల్లు, అమ్మమ్మ గారి కాశీయాత్ర, కడదాకా కలిసి వంటి పుస్తకాలు మీరు రచించడం జరిగింది. అయితే ఒక నాట్య గురువుగా ఉన్న మీరు ఒక రచయిత్రిగా మారాలి అనే ఒక కోరిక మీకు ఎప్పుడు కలిగింది? అండ్ ఈ కథల్లో మీకు బాగా ఇష్టమైనది, పేరు తెచ్చిపెట్టింది ఏది? పుస్తకాలు కథా సంకలనం, కథల సంపుటి ప్రచురించడం జరిగింది. ఇవన్నీ వివిధ పత్రికల్లో వాటిట్లో వచ్చినవి. ఇందులో ఎక్కువ పేరు తెచ్చింది అమ్మమ్మ గారి కాశీయాత్ర. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో ఉన్నవే ఎక్కువగా తీసుకుంటారు ఈ ఇతివృత్తాల్లో. ఎందుకంటే నా ఇష్టమైనటువంటి రచయిత్రి ఎద్దరపూడి సులోచన రాణి. ఆవిడకి అంకితం ఇచ్చారు ఆ పుస్తకం? ఎందుకంటే ఆవిడ చనిపోయే ముందు రోజు నేను కలవడం జరిగింది. ఆవిడ అమెరికాలో చనిపోయింది. వాళ్ళ కూతురి ఇంట్లో ఆవిడని కలిసి నువ్వు కథలు రాస్తున్నావు, బాగా రాస్తున్నావు అనింది ఆవిడ. ఆవిడ చెప్పారు బాగా రాస్తున్నావు అని విన్నాను. ఎందుకంటే ఇతివృత్తాలు వెతుక్కోవడం ఎందుకు, నువ్వు తలదిప్పి చూస్తే మన కుటుంబాలే ఉన్నాయి ఇతివృత్తాలు. అవి ముఖ్యంగా కథా వస్తువు కోసం నువ్వు వెతుక్కోకు, ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఒక్కొక్క కథ వస్తుంది, రాయమని చెప్పింది. అలాగే రాసుకో, నువ్వు పెద్దగా నువ్వు దాని గురించి ఆలోచించకు, రాయి నువ్వు అని చెప్పింది. ఆమె ఆశీర్వాదం. కుటుంబ నేపథ్యాలు గల సబ్జెక్ట్సే తీసుకొని రాయడం జరిగింది. రాయాలని ఎందుకు ఏర్పడుతుందంటే ఒక మనసులో ఒక చిన్న విషయాన్ని కథా వస్తువు ఆకర్షణీయంగా ఉండాలి, అట్రాక్ట్ చేయాలి, దాన్ని పెంచుకొని కలం పుచ్చుకుంటే కథ రాసేయచ్చు. రాత్రి 11:30కి కథ మొదలెడితే 1:30 కల్లా రాసేసేదాన్ని. రాసేసి నేను ఫేర్ కాపీ కూడా 2:30 లోపల ఫైనల్ ఫినిష్ చేసేసి కథ ఫేర్ చేసేసేదాన్ని. 2 గంటల్లో కథ చేయడం జరిగిపోయేది. కథ ఎందుకు రాస్తున్నామంటే నేను కొంచెం ఈ అబ్జర్వేషన్ వల్ల తర్వాత ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కథా రూపంలో ఏదైనా కొంచెం ఉన్నప్పుడు దాన్ని వివరించి చెప్పడం జరిగేది.
ఆ వివరించి అనేది వివరణలోనే కథ వచ్చేది. అంతే, ఒకరికి చెప్పేటప్పుడు దాన్ని వివరించి చెప్తాం కదా, అవును. అది మా అత్తగారి దగ్గర ఎక్కువ చెప్పేదాన్ని. ఆహా. మా అత్తగారు నా ఫస్ట్ ప్రేక్షకురాలు, ఓహో. పాఠకురాలు కూడా. ఓ. రాసేసాక చదివి వినిపించేదాన్ని. ఉమ్. ఆవిడ అదే అనేవారు ఎప్పుడు, మనకు రాని ఉన్నాయి విద్యలో, అది వాళ్ళకి ప్రోత్సహిస్తే మంచిది కదా, మనకు రానిది ఇంకొకరికి వచ్చింది మనం సంతోషించాలి, అది మన ఇంట్లో ఉన్నప్పుడు చేస్తే మంచిది కదా. ఎక్కువ అంటే సినిమాలు అవి ఎక్కువ చూసేదాన్ని కాదు, ఎవరికన్నా వినిపించేదాన్ని కథ ఒకటి అనుకున్నప్పుడు. అది బాగుంది అని అవతల వ్యక్తి అంటే వెంటనే పుస్తకాలు పట్టుకొని పేపర్ పట్టుకొని రాసేదాన్ని. ఆ రాయడంలో సగంలోనే అది కథ టైటిల్ వచ్చేసేది. కథ టైటిల్ రాగానే తర్వాత కథ అదే వచ్చేది. ఎక్కువగా నాకు అమ్మమ్మ గారి కాశీయాత్ర అన్నది చాలా పేరు తెచ్చింది. అందులో డస్ట్బిన్ అన్న కథ, దాన్ని మళ్ళీ నాటకీకరణ చేసి అది కాంపిటీషన్కి పంపించారు. తర్వాత ఈ మ్యారేజ్ బ్యూరోస్లో ఆ కథ రెఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే డస్ట్బిన్ అనేది ఇంట్లో పెద్దవాళ్ళ కింద లెక్క. ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయని అడుగుతారు. అంటే పెళ్లి కూతుళ్ళు వాళ్ళు అంటే వెళ్ళాక అక్కడ పని చేయాల్సి వస్తుంది, అంటే వాళ్ళని పోషించాల్సి వస్తుందని అడిగేవాళ్ళు. అలాంటిది ఇతివృత్తం ఇది. తర్వాత అందరూ రెఫర్ చేసేవాళ్ళు ఈ కథని. మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్స్ అని అడుగుతారు, అలా అడగకూడదు, ఇలా అడగకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి అలా కాదు, పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో పెద్ద మాట దిక్కు, పెద్దవాళ్ళని గౌరవించాలి అన్న దాంట్లో చాలా చోట్ల ఇది రెఫర్ చేయడం జరిగింది. అది ఆఖరికి ఫారిన్ నుంచి ఒక పత్రిక వస్తుంది, దాంట్లో ఎవరి ఇష్టం వచ్చిన కథ వాళ్ళు చదవాలి అన్న దాంట్లో నేను చదవగలిగాను. నేను రాసిన కథ ఆ ఫారిన్ వాళ్ళది కథాకళి అని ఒకటి వస్తుంది, ఒక ఫీచర్. సో దాంట్లో నేను చదవడం జరిగింది. డస్ట్బిన్ కథని ఇట్లాగే అడిగారు, మీకు ఇష్టమైన కథ ఏది, అది చదవాలి. మీరు రాసిన వాటిలో ఎవరు రాసిన వాటిలో వాళ్ళ కథ చదవాలి, వాళ్ళ కథలు రాసిన వాళ్ళే చదవాలి. అదొక మంచి అవకాశం. మీ అత్తగారు మామగారి దగ్గర నుంచి మీరు పొందిన మరో ముఖ్యమైన ఆస్తి రమణ మహర్షి. అవును, రమణ మహర్షికి వారు చాలా గొప్ప భక్తులు. అవును. సో ఆ కోణం మీ జీవితంలో మీకు ఎలాగా సహకరించింది? ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆవిడ ఎవరు వచ్చినా ఏడుస్తారు. అంటే నేను సరే షీజ్ 95, కానీ మొన్ననే 95 96కి వచ్చారు. కానీ ఆమెకున్న నమ్మకం మహర్షి దగ్గర ఎవరికీ లేదు. నమ్మకం, తర్వాత ఆమె పొందిన అనుభూతి కానండి. దాదాపు ఆమె ఒక ఎన్ని ఏళ్ల నుంచో ఆయన దగ్గర పెరిగిన మనిషి. ఆయన చూసారు కదా ప్రత్యక్షంగా? చూసిన వాళ్ళలో చాలామంది లేరు, కానీ ఈవిడ వన్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్. మా మామగారు కూడా రమణ మహర్షి స్వతహాగా ఆయన భక్తులు కాకపోతే, కానీ మా అత్తగారి వల్ల ఆయన మీద 15 పుస్తకాలు రాశారు. అబ్బా! రఘురామ్ గారు మా వారు. ఆయన అన్ని రంగాల్లో వివిధ మంది కళాకారులని ఇంత పైకి తీసుకొచ్చి ఒక స్టేజ్ కల్పించి వాళ్ళందరూ చేయడానికి కూడా మా మామగారే కారణం. కిండర్ ఆర్ట్స్ కొన్ని వేల ప్రోగ్రామ్స్, వందల మంది ఆర్టిస్టులు. అవును, అన్ని ఉత్సవాలు చేశారు కదా. సో నేను మా వారు ఇద్దరు ఉద్యోగాలు మానేసి సంఘసేవ ఆయన, కళాసేవ నేను, ఇద్దరం వీటి మీద ఫోకస్ చేసాం. అంటే నేను కూడా ఉద్యోగం బ్యాంకులో పనిచేసేదాన్ని. అవును. ఆ బ్యాంక్ దాదాపు 20 ఏళ్ళు చేశారా మీరు బ్యాంకులో? 23 సంవత్సరాలు చేశారు. మరి మీకు సాహసంగా అనిపించలేదా బ్యాంకు ఉద్యోగం వదిలేస్తుంటే? మరి ఆదాయం ఎలా వస్తుంది? ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాదు, కానీ ఒక రంగం కదా. మరి అప్పుడు మీకు భయం వేయలేదా? అలా ఉద్యోగం మానేసి సంపూర్ణంగా జీవితాన్ని దీనికి? రఘురామ్ గారికే భయం లేదు, నాకెందుకు ఉంటుంది? ఏది సాధించాలన్నా శోధన చేయాలి, పరిశోధన చేయాలి. సో దానికోసం టైం ఉండాలి. సో నా స్టూడెంట్స్ అందరూ అప్పటికి బాగా ఎడ్యుకేషన్ అయిపోయింది. సో వాళ్ళ గురించి అంటే వాళ్ళ కోసం నేను టైం స్పెండ్ చేయాలి అంటే ఉద్యోగం పెద్ద అడ్డుగా వచ్చేది నాకు. ఒక రోజుకి ఎన్ని గంటలు చెప్పాలండి చెప్పండి? ఆ మాత్రం సంపాదించుకోలేను, ఇంటిని నిలబెట్టుకోలేను, పిల్లల చదువు అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకోగలనంత నమ్మకం. నా గురువుల మీద నమ్మకం, మా వారి మీద నమ్మకం. మీరు కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు తిరిగి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఈ ప్రపంచానికి ఈ మన నృత్య రూపకాన్ని, ఈ నాట్యాన్ని ప్రదర్శించడంలో, వాళ్ళకి చాటడంలో ఈ యాత్రలు మీకు ఏ మేరకు దోహదం చేశాయి? ఈ కళలు మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో వాటి యొక్క ప్రచారం ఎక్కువ జరుగుతోంది. తర్వాత వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి మనం చాటగలుగుతాం. అంటే ఇంకా మన దగ్గర తక్కువ ఉందంటారా గౌరవించడం? అంటే వీటిలో ఉన్నటువంటి ఆకర్షణ, తర్వాత ప్రచారంలో కొంచెం తేడా ఉంది. అంటే మన కథలు మనకే తెలియవు కొన్ని, అది బయట దేశాలకు చెప్తే కొంచెం
మన దేశంలో ఉన్న వాటి మీద భక్తి పూర్వకంగా, దేశభక్తి పూర్వకంగా ఇవన్నీ కూడా కవులు రాసిన మహానుభావులు కవులు రాసిన అన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నామేమో. వాళ్ళకి ఇంకా అర్థమయ్యే రీతిలో నాట్య ప్రక్రియ అన్నది చక్కగా ఇన్ని రంగాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఇందాక చెప్పా కదా, కింద కేరళ దగ్గర నుంచి పైన మణిపూరి దాకా వెళ్తుంటే ఒక్కొక్కటి నాట్య ప్రక్రియ ఒక్కొక్కటి ఏవైనా శాస్త్రీయ రీతిగా చెప్పగలుగుతున్నప్పుడు ముద్రల ద్వారా కావచ్చు, భావ ప్రకటన కావచ్చు, దీన్ని ఇంకా ఆకర్షణీయంగా చేసి చేయొచ్చు. అదే మన ముద్రల గురించి మీరు అంటున్నారు కాబట్టి అసలు మన కూచిపూడి నృత్యంలో ఈ ముద్రలకున్న విశిష్టత ఏమిటి? భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం కావచ్చు, నందికేశుడు రాసినటువంటి అభినయ దర్పణం కావచ్చు, వీటన్నిటికీ ముద్ర అన్నది ప్రధానంగా చాలా చాలా రంగాలు ప్రక్రియలు ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ఒక్క ముద్ర తీసుకుంటే దానికి వినియోగాల్లో వివిధ అర్థాలు ఉన్నాయి. వాటన్నిటిని చదివి దాని సరైన పద్ధతిలో మనం వాడుకోగలిగితే ప్రతి మాటకి ఒక ముద్ర ఉంది. సో అవన్నీ చేయడంలో మనం బాగా దీని యొక్క ప్రచారం ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. అంటే నేను ఏది కంపోజ్ చేసినా మనం చేసేది అది అవన్నీ రెఫర్ చేసుకొని చేస్తా. మీరు ఒక సభలో 12 మంది విద్యార్థులతో 12 గంటల పాటు 72 నృత్య రూపకాలు ప్రదర్శించారు. సో అది సాధించడానికి మీరు అందించిన శిక్షణ ఎలాంటిది? వీళ్ళందరికీ గురువులు దేవుళ్ళే, గురువుస్ అండ్ గాడ్స్ వీళ్ళే దోహదం చేస్తాయండి. అసలు ఆలోచన వచ్చింది అంటే ఈ 72 అంశాలు 12 మంది విద్యార్థులు అంటే 72 అంటే అంశాలు అంటే ఆయన విద్యంత లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాను. ఇది సోలో పర్ఫార్మెన్స్కి ఆయనే కారణం. స్త్రీలు ముఖ్యంగా అంటే ఈ బ్యాలే సిస్టమ్ నుంచి సోలో సిస్టమ్కి తీసుకొచ్చింది ఆయన. ఇది కూడా ఆయనే. ఒక పదం కావచ్చు, ఒక జావళి కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, ఒక ఇలాంటి వివిధ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అంశాలు చేసినవి అవన్నీ కూడా కలాపాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని 72 అంశాలుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరికి దాదాపు 72 వినాయక తాళం అది 72 అక్షరాలు. 72 అక్షరాలు ఫస్ట్ వినాయకుడు ముఖ్యం కాబట్టి అది 72 తీసుకొని నేనే 12 గంటల పాటు నటవాంగం చేసి లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి అంకితం చేశాను. ఒక సవాల్గా తీసుకొని చేయడం జరిగింది. 12 మంది గురువులు కూచిపూడి నుంచి రప్పించి కూచిపూడి గురువులకి సన్మానం చేయడం జరిగింది. అక్కడ కూడా 12 లెక్క. మొమెంటోస్ కూడా 12 గంటలది గడియారం. అదే మొమెంటోస్ కింద ఇచ్చాం. అంటే నిర్విరామంగా 12 గంటల పాటు మనం శ్రమ చేయాలి. ఏదైనా సాధించాలి అంటే 12 ఈజ్ ది నెంబర్. సినీ సంగీత దర్శకులు శ్రీ ఇళయరాజా గారు రూపొందించిన ఒక మ్యూజికల్ ఆల్బంలో మీరు భాగస్వామ్యం వహించారు. సో దాని యొక్క విశేషాల గురించి చెప్పండి. అది ఇక్కడ చిల్డ్రన్స్ ఫెస్టివల్ జరిగినప్పుడు మురళీమోహన్ గారు ఎవరు చేశారు అది. అయితే మనం ఒక స్కూల్ అరవిందో స్కూల్, ఆ స్కూల్ నుంచి 35 మంది పిల్లలు వాళ్ళని తీసుకొని ఇళయరాజా గారు చేసిన ఆల్బమ్ మ్యూజిక్ ఆల్బమ్ దాంట్లో దాన్ని ఒక నాట్య రూపంగా మలచి కొరియోగ్రఫీ చేసి అది చేస్తే పాండిచేరి ఇక్కడ ఉండేది ఇక్కడ చిల్డ్రన్స్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ 3 ఫెస్టివల్స్ జరిగాయి. 3 ఫెస్టివల్లో ప్రదర్శిస్తే 3లోనూ ఇది అవుట్ స్టాండింగ్గా వచ్చింది. అంటే టువర్డ్స్ గ్రేటర్ పర్ఫెక్షన్ అని. అంటే ఒక పర్ఫెక్షన్ రావాలి అంటే ఎంత కృషి చేయాలి అని ఆ సబ్జెక్ట్. ఆ మ్యూజిక్ ఆల్బమ్ ఆయనది తీసుకొని చేసాం. అంటే అన్ని ప్రైవేట్ సాంగ్స్ సినిమా పాటలు ఏమైనా ఉన్నాయి? సినిమా పాటలు అస్సలు లేవండి. సినిమా పాటకి నేను చేయను. విశ్వనాథ్ గారు అడిగిన నేను చేయలేదు. అడిగారు నా సినిమా పాటలు చేయొచ్చు కదా అంటే నేను చేయనండి. సినిమా పాటలకు ఎంత క్లాసికల్ సాంగ్స్ అయినా నేను చెయ్యను. ఎంత క్లాసికల్ అవ్వచ్చు కానీ నా మొదటి నుంచి అంటే నాకు అట్లా అలవాట్లేదు. సపరేట్ ఇండివిజువల్గా చేసిన ఏదన్నా ఉంటే దాన్ని పిలవండి, నేను కొరియోగ్రఫీ చేసి పెడతా. మీ 60 ఏళ్ల ప్రస్థానంలో గోల్డెన్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వాటిల్లో మంచి జ్ఞాపకాలు అంటే మీ అనుభవంలో వేటి గురించి చెప్తారు మీరు? జ్ఞాపకాలు అంటే మంచివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేనండి. అంటే అనుభవంలో అనేది ఒకటి నేను ఫీనిక్స్లో చేశాను. అది ఎప్పుడు ఎవరు అడిగినా నాకు అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడ మా ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఆ రెండో ఫ్లైట్లో నా డ్రెస్సులు తర్వాత క్యాసెట్స్ అన్నీ అందులో ఉన్నాయి. అయ్యో. ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. ఫ్లైయర్స్ అన్నీ పనిచేశారు.
వచ్చేసారు, ఆడియన్స్ వచ్చేసారు. ఐ హ్యావ్ టు పర్ఫామ్. ఎట్లా కుదురుతుంది? ఫ్లైట్లో సామాన్ రాలే, మేమో దిగేసాం, అక్కడ వెయిటింగ్ ఆడియన్స్. అట్లాంటప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలి? ఇంకొకరితో ఏడ్చుండేవాడు. నేను అట్లా ఏడవాలి. ఫస్ట్ ఏం చేశానంటే, ఈ ఊర్లో ఎవరైనా క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారా అని అడిగి, అంటే ఎవరు ఆశా గోపాల్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నేర్చుకుంది నేర్చుకుంది క్లాసికల్. ఆ అమ్మాయి దగ్గర అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అంటే డ్రెస్సులు, ఆర్నమెంట్స్, ఇంక్లూడింగ్ సవరం, కాలి కట్టే గజ్జలు కూడా నా దగ్గర ఏమి లేవు, అన్నీ సెకండ్ ఫ్లైట్లో ఉన్నాయి. ఇక్కడికెళ్ళి ఆమెను అడిగితే వెంపటి చిన్సచ్చి మాస్టర్ వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ నేర్చుకున్నాను అన్నది. చాలు అని చెప్పి ఆమె నుండి అన్నీ ఇస్తాను నేను అన్నది. సరే ఇస్తానంటే తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను. మరి ఆమె దగ్గర నా క్యాసెట్లకి నేను డ్యాన్స్ చేయాలి, ప్రాక్టీస్ లేదు, అది ఏంటో సాహిత్యం కూడా తెలియదు. అయితే ఆ క్యాసెట్లు తీసుకొని కార్లో చుట్టూ తిరిగి ఆ క్యాసెట్ ప్లే చేసుకొని అప్పటికప్పుడు కొరియోగ్రఫీ చేసుకొని విని అప్పటికప్పుడు అనుకొని హాల్కి వెళ్ళాం. హాల్ నిండా జనం, ఆ గజ్జల దగ్గర నుంచి సమస్తం వేరే వాళ్ళ మీద ఆధారం అన్నీ మొత్తం తయారైపోయి చేశాను. చేసిన తర్వాత అనౌన్స్ చేశాను, ఇట్లా ఫ్లైట్ ఇదేది సార్, నా దగ్గర ఏం తీసుకున్నా పలానా మనిషి దగ్గర తీసుకున్నామంటే అందరు స్టాండింగ్ ఓవేషన్. ఎలా కుదిరిందంటే మనసు ఉంటే మార్గం ఉంది. అదే మొత్తం తీసుకొని విన్న క్యాసెట్స్, ఇంటికి గోడ రంగు లేదు, ఖాళీకి పెట్టుకుని అల్టా లేదు, ఏమీ లేవు, అన్ని గార్లోనే పెట్టుకొని అక్కడ తీసుకొచ్చి అక్కడ చేశాను. తర్వాత ఐ జస్ట్ సీన్ అంటే నా సూట్ కేసులు వస్తున్నాయి. నేను చెప్పాను, ఒక 15 minutes టైం ఇవ్వండి, అది గెట్ ఇన్ టు మై ఫామ్ అని లోపలికి వెళ్ళిపోయి 15 నిమిషాల్లో మళ్ళీ అన్నీ క్యాసెట్ల దగ్గర నుంచి అన్నీ మొత్తం నా డ్రెస్సెస్ అవన్నీ అప్పటికప్పుడు వేసుకొని అప్పుడు పర్ఫామ్ చేశాను. మళ్ళీ ఒక 2 hours చేశాను. అబ్బా, తరంగాల్లో ఉండే ప్లేటు చెంబుతో సహా ఎవ్రీబడి వేర్ సర్ప్రైజ్డ్. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అని, నేను మీ అందరి కోసం చేస్తున్నాను అండ్ యూ హ్యావ్ గివెన్ మీ దట్ విల్ పవర్ దట్ ఐ కెన్ డూ. ఇది అసలు అనుకుంటే చాలా అద్భుతం. ఆ అమ్మాయి తర్వాత మీ డ్రెస్ బాగుందండి, నాకు డ్రెస్ ఇవ్వండి నాకని. సరే ఇంకేదో వాషింగ్టన్లో ఉన్నా, ఆ అమ్మాయికి బై పోస్ట్ పంపించాను. ఓహో, అంటే అమ్మాయి చేసే సహాయం అట్లా కాదు, అంతే కదా. మరి మీకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం దక్కింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి కళారత్న అలాగే హంస అవార్డులు లభించాయి, అలాగే ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందింది. అయితే మీ కృషికి తగ్గ గుర్తింపు మీకు లభించిందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఏదైనా వెలితి ఉందా? వెలితి అనేది ఎప్పుడూ ఉండదండి. ఎందుకంటే ఎంత పెట్టినా ఇంకా కావాలని అనిపిస్తుంటుంది. ఒక అన్నం తప్పితే ఇంకా చాలు అనేది అది ఒకటే, ఇంకా కావాలి, ఇది ఇస్తే అది కావాలంటే ఇది అంట. కానే కాదు. ఎందుకంటే ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఆశించకూడదు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. చాలామంది అర్థం, మీ ప్రౌడ్ మూమెంట్ ఏది? అది ప్రౌడ్ మూమెంట్ అంటే అది సంగీత నాటక అకాడమీ ఇది కాదు. ఎందుకంటే ఒక దేశం యొక్క ఫస్ట్ సిటిజన్ ప్రెసిడెంట్ ఆమె, ఎంతమంది 100 మంది కంగ్రాచులేషన్స్ చెప్పారు వచ్చినప్పుడు, అనౌన్స్మెంట్ అయినప్పుడు. కానీ నాకు ఆనందం ఎప్పుడు అంత ప్రెసిడెంట్ వంగి నా చెవులో కంగ్రాట్స్ మేడం అనేది, అది అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ లేదండి. ఎందుకంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి, తన స్థాయికి తను చాలా గొప్పది. ఆమె కూడా ఊహించడం, కానీ అట్లాంటి ఆవిడ వంగి నా చెవులో నాకు వినిపించేటట్టు చెప్పింది. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో హంస పురస్కారం వచ్చింది కదా, దాంట్లో అదేమో మనకు చాలా బాధాకరమైనటువంటి జ్ఞాపకం. అదేమిటంటే సరిగ్గా 2 రోజుల తర్వాత వచ్చే రోజు సెప్టెంబర్ 5 నాకు వస్తుంది. 2 రోజుల ముందు మా నాన్నగారు చనిపోయారు. నాకు అన్ని కంగ్రాట్స్, తర్వాత కంగ్రాచులేషన్స్, తర్వాత రెండు ఫోన్సే. అంటే చాలా బాధ, ఎందుకంటే నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. అంటే మా ఆర్కెస్ట్రా అందరూ ఏడుస్తున్నారు, నేను నటవాంగం చేస్తున్నా కూర్చొని. రఘురామ్ గారు చెప్పారు, నువ్వు ఎలా తయారవు అలా తయారై వెళ్ళు స్టేజ్ మీదకి, దేనికి నువ్వు డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్. బికాజ్ ఎక్కడి నుంచి ఒకసారి ఇక్కడి నుంచి మీ నాన్న ఇక్కడే ఉంటారు, ఇక్కడే చూస్తూ ఉంటారు. నాకు కూడా ఇట్లా అవడానికి అప్పటిదాకా ఒక క్లాస్ చెప్పి మా గురువుగారి దగ్గర కర్ర పెట్టి ఆయనకి దండం పెట్టుకు ఇటు తిరుగుదామంటే తిరగలేకపోయాను. ఈ కాలు తిరగట్లేదు, ఇలా కుడికాలు, అంటే ఏమైందో కూడా తెలియని పరిస్థితి. తర్వాత సరిగ్గా November 4th వచ్చింది, December 3rd పర్ఫామ్ చేశాను నేను గుంటూరులో. 1 hour నిలబడి 5 గంటలు ప్రయాణం చేసి. ఇప్పటికీ నాకు అర్థం కాదు, డాక్టర్స్ కూడా అర్థం కాదు ఎలా నిలబడ్డానంటారు. అంటే విల్ పవర్ గాడ్స్ గురువుస్ ఇచ్చిన బలం. సరే, మీరు రఘురామ్ గారు ఎలాగో కళారంగంలోనే ఉన్నారు, మరి
మీ తదనంతరం మీ పిల్లలకు కూడా ఈ కళారంగంలోకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు అందులో ఉన్నారా, ఉండదలుచుకున్నారా? అంటే మా పెద్ద కోడలు డాక్టరు, ఆమె అక్కడ సేవ అక్కడ అమెరికాలోనే ఉంది. ఆమె ఫెలోషిప్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఒక డాక్టరే వస్తుంది పేరు ముందు. నేను కూడా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేయొచ్చు ఇంకో కానీ ఒక పార్ట్. డాక్టరే ఉంటుంది. కానీ ఎందుకు ఎన్నిసార్లు చేసినా ఒక డాక్టరే. ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది, ఇది చాలు. రఘురామ్ గారు కొంత వందల మంది కళాకారులని ఆయన ఒక స్థాయి, ఒక స్టేజ్కి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. మా చిన్నబ్బాయి వాడు కూడా కొంచెం ఆ రంగంలో, ఈవెంట్స్ రంగంలో కొంచెం చేస్తున్నాడు. మా రెండో కోడలు ఆమె కూడా డాన్సర్. ఆ అమ్మాయి సౌందర్య అని, ఆమె కూడా ఒక స్కూల్ పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థమవుతుంది. అంటే నేర్చుకున్న దానికన్నా నేర్పించడం ఇంకా ఎంత కష్టం. కష్టము సుఖము కూడా, ఆనందం కూడా. ఆనందం కూడా రెండు సమాన స్థాయిలో ఉంటాయి. నైస్. చాలా చాలా సంతోషం. మీ 60 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానం గురించి, వాటిలో అనుభవాల గురించి, జ్ఞాపకాల గురించి, మీ గురువుల గురించి, నేర్చుకున్న అంశాల గురించి మాతో పంచుకోవడం జరిగింది. మరొక్కసారి మా ప్రేక్షకుల తరఫున, ఈటీవీ తరఫున మీకు ధన్యవాదాలు మా కార్యక్రమానికి వచ్చినందుకు. సో ఇదండి ఇవాళ మనం చెప్పాలందు కార్యక్రమం. వచ్చేవారం మరో అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.